Okay, students. Today we discussed the topic about precast elements. Yes or no? Let us come to new topic in third unit. That is adoption of total prefabrication for mass housing in India. ఇండియాలో ప్రీఫాబ్రికేటెడ్ ఎలిమెంట్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది ఈ టాపిక్. జనరల్ గా ఏంటి, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ సిటీస్ లో అయినా ఎక్కువ బ్యాక్లాగ్ ఎక్కడ హౌసింగ్ అనేది అవైలబిలిటీ నీడింగ్ చాలా ఉంటుంది, కానీ హౌసెస్ అవైలబుల్ లో ఉంటే చాలా తక్కువ ఉంటాయి. సో అక్కడ చాలా బ్యాక్లాగ్ ఉంటుంది, మనం కన్స్ట్రక్ట్ చేయాల్సిన హౌసెస్ చాలా ఉంటుంది, బ్యాక్లాగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకి అర్జెంట్ గా విత్ ఇన్ ఏ లెస్ టైమ్ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద హౌసెస్, చాలా అర్జెన్సీ ఉంటుంది అక్కడ. అలాంటప్పుడు ఈ ప్రీఫాబ్రికేటెడ్ ఎలిమెంట్స్ యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే మనకి ఎర్లీగా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సేవ్ అవుతుంది, ప్లస్ కాస్ట్ సేవ్ అవుతుంది. కాస్ట్ కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. By the adoption of total prefabrication, completion time of housing projects could be reduced drastically to the extent of 40%. దీని ఈ ప్రీఫాబ్రికేషన్ ని అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం కంప్లీషన్ టైం అనేది తగ్గించవచ్చు. కంప్లీషన్ టైం తగ్గించవచ్చు, 40% వరకు తగ్గించి మనం ఎర్లీగా కంప్లీట్ చేయగలుగుతాము. బిల్డింగ్ కాంపోనెంట్స్ అనేవి complete in all respects are prefabricated in housing factories which are subsequently transported to construction sites where only erection and assembly works are undertaken. Yesterday we discussed that precast elements and prefabrication, nothing, it is very same. ఈ బిల్డింగ్ కాంపోనెంట్స్ అనేవి టోటల్ గా ఫ్యాక్టరీస్ లో మ్యానుఫ్యాక్చర్ అయిపోయి జస్ట్ వీ హావ్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ అసెంబుల్ ద సైట్, అసెంబుల్ ఇన్ సైట్, దట్స్ ఆల్. ఇన్ USSR all there are as many as 569 prefabrication factories already అక్కడ వర్కింగ్ లో ఉంది. 569 ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ ప్రీఫాబ్రికేటెడ్ ఎలిమెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 569 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అక్కడ. అక్కడ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్, లైట్ వెయిట్ కాంక్రీట్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఈ ఎలిమెంట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. లైట్ వెయిట్ కాంక్రీట్ అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? వెయిట్లెస్ మేడం. వెయిట్లెస్, ఓకే, అది నేమ్ లోనే తెలుస్తుంది. దాని యొక్క ఉంటుంది కదా, దానికి ఆ డెఫినేషన్ ఉంటుంది, ప్లస్ అసలు అది ఎందుకు లైట్ వెయిట్ అనేది. నార్మల్ కాంక్రీట్ ని బేస్ చేసుకొని లైట్ వెయిట్ కాంక్రీట్ కి ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీ ఉంది, అది అందువల్ల లైట్ వెయిట్ కాంక్రీట్ అయింది. అది ఆ స్పెసిఫిక్ ప్రాపర్టీ ఏంటి అనేది చెప్పగలుగుతారా ఎవరైనా? ఎక్స్పాండింగ్ మేడం. ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. Main important property is there. Yes, చేయండి. లోడ్ అండ్ కాదు, డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి కంపేర్ టు నార్మల్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ కి. దీని లైట్ వెయిట్ కాంక్రీట్ కి డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్ బికమ్స్ లైట్ వెయిట్ కాంక్రీట్. అండ్
దీన్ని అనదర్ నేమ్ ఏంటంటే నో ఫైన్స్ కాంక్రీట్ అని కూడా యూస్ అంటారు. అంటే నో ఫైన్స్ కాంక్రీట్ మీన్ ఫైన్ అగ్రిగేట్ ఉండదు. ఫైన్ అగ్రిగేట్ లేకుండా ఈ కాంక్రీట్ ని ప్రిపేర్ చేస్తారు. ఇది ఇక్కడ ఎక్కడ రాలేదా మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ ఎక్కడ సెకండ్ ఇయర్ లో అలా? లేదు మేడం, BMC లో కూడా రాలేదు. ఈ టాపిక్ గురించి ఇంకా ఎక్కడ రాలేదా? రాలేదు మేడం. ఓకే ఓకే, ఐ థింక్ ఫోర్త్ ఇయర్ లో వస్తుంది అనుకుంటాను. జస్ట్ డెఫినేషన్ వరకు తెలుసుకోండి, ఈజీ అవుతుంది. ఓకే మేడం. ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ అంటే చెప్పగలుగుతారా మేడం? ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ అంటే ఏంటి అని చెప్పగలుగుతారా? లేదు మేడం. ఓకే, ఇంకా మీకు రాలేదులేండి. ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ అనేది జనరల్ గా బీటెక్ లో అసలు రాదు, ఎంటెక్ లో వస్తుంది. ఇది నేనే చెప్తాను, ఒకసారి వినండి. జస్ట్ ఓకే మేడం. యూజ్ అవుతుంది, ఇది ఫ్యూచర్ లో ఎక్కడైనా యూజ్ అవుతుంది కంపల్సరీగా. జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను, ఇది దీని గురించి ఎక్కువ కూడా మనకు అవసరం లేదు, బ్రీఫ్ గా చెప్తాను చూడండి. స్ట్రెస్ ఆ వర్డ్ లోనే ఉంది, ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ ఇది ఆ వర్డ్ లోనే ఉంది. మనకి ఆ స్ట్రెస్సింగ్ అంటే ఏంటి, కంప్రెషన్. ఈ ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ కి కంప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా ఎందువల్ల అనేసి అంటే, అది ఎట్లా వస్తుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే టెన్షన్. ఆ టెన్షనింగ్ ఆఫ్ హై స్ట్రెంగ్త్ టెండాన్స్ located within or adjacent to the concrete. అండ్ వైర్స్ ని యూజ్ చేస్తారు దీంట్లో. ఆ టెండాన్స్ అనేది రావడానికి వైర్స్ ని యూజ్ చేస్తారు. మల్టీ వైర్ స్ట్రాండ్స్, థ్రెడ్, బాత్ ఇవన్నీ యూజ్ చేస్తే ఆ కంప్రెషన్, అది ప్రొడక్షన్ లోనే కంప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి మాకు జనరల్ గా కాంక్రీట్ కి కంప్రెషన్ ఎక్కువ, టెన్షన్ తక్కువ, అది తెలుసు కదా అందరికి. రెస్పాండ్ అవ్వండి. ఈ యొక్క పాయింట్ అయినా తెలిసిందా అందరికి? ఆల్రెడీ వచ్చి ఉంటుంది మీ ల్యాబ్స్ లో, కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్ లో చేసి ఉంటారు. ఈ కంప్రెషన్ వల్ల, ఎక్కువ కంప్రెషన్ వల్ల టెన్సైల్ ఫోర్సెస్, అప్పుడు స్ట్రెంత్ ఎక్కువ స్ట్రెంత్ కూడా ఉంటుంది దీనికి. దీని గురించి బ్రీఫ్ గా ఇంకా మీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్స్ లో వాటి గురించి వస్తుంది. ఏం లేదు, ఇక్కడ లైట్ వెయిట్ కాంక్రీట్ కి డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, సో లైట్ వెయిట్ కాంక్రీట్ అంటారు. అండ్ దాని యొక్క అనదర్ నేమ్ వచ్చేసరికి నో ఫైన్స్ కాంక్రీట్ అని కూడా పిలుస్తారు. ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ అంటే కంప్రెషన్ అనేది చాలా, అంటే వెరీ మోర్ అన్నమాట. దానికి అప్పుడు టెన్సైల్ ఫోర్సెస్ అవి వచ్చినప్పుడు చాలా స్ట్రెంత్ గా ఆ కాంక్రీట్ అనేది క్యాపబుల్ చేస్తుంది, స్ట్రెంత్ ని బాగా బేర్ చేస్తుంది. అది ఎందువల్ల వస్తుంది అంటే, మనం యూజ్ చేసే టెన్షన్ యూజ్ చేసే వైర్స్ కానీ, టెండాన్స్ కానీ, ఇవన్నీ వాటి వల్ల కంప్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది. Prefabrication technology for mass housing has come of age. Prefabrication increasingly being adopted for large-scale housing programs in the country. మనకి ప్రీఫాబ్రికేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, లార్జ్ అమౌంట్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, అండ్ వితిన్ తక్కువ టైంలో వితిన్ లెస్ టైం హ్యావ్ టు కంప్లీట్ దట్. సో వీ హ్యావ్ టు అడాప్ట్ ద ప్రీఫాబ్రికేషన్ టెక్నాలజీ. మన ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఆ లెట్ us see that కంపెనీస్. హిందుస్థాన్ ప్రీఫాబ్ లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ ప్రీఫాబ్రికేషన్ టెక్నిక్ ని ఎలిమెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది అండర్టేకింగ్ బై గవర్నమెంట్. It was established in 1950. This company has produced a variety of prefabricated building components like precast beams, columns, floors, and roofing elements,
అండ్ ప్యానల్స్ ఎక్సెట్రా. నిన్న చూసాము రూఫింగ్ ఎలిమెంట్స్ చాలా చూసాం మనం నిన్న. ఏమేంటి ఒకటి ఏమైనా చెప్పండి, మీకు ఏమైనా గుర్తుంటే నిన్న చూసిన రూఫింగ్ ఎలిమెంట్స్. నిన్న మనం చాలా డిస్కస్ చేసాం, రూఫింగ్ సిస్టమ్ గురించి చాలా డిస్కస్ చేసాము. నెంబర్ ఆఫ్ డిస్కస్ చేసాం. చెప్పండి ఏమైనా గుర్తుందా? నిన్న డిస్కస్ చేసిన టాపిక్ గుర్తుంటే డిస్కస్ చేయండి. ప్రీకాస్ట్ R3 ఛానల్ యూనిట్స్, ప్రీకాస్ట్ R3 ప్లాంక్ అండ్ జాయిస్ట్ సిస్టమ్, ఇవన్నీ రూఫింగ్ సిస్టమ్స్ ప్రీకాస్ట్ గా. ఆ రూఫింగ్ ఎలిమెంట్స్ కానివ్వండి, బీమ్స్, కాలమ్స్, ఇవన్నీ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. And has undertaken number of mass housing projects in which the prefab components produced by said factory have been employed in a big way. ఈ కంపెనీ ద్వారా ఈ హిందుస్థాన్ ప్రీఫాబ్ లిమిటెడ్ న్యూ ఢిల్లీలో ఉంది. It was undertaken by the government. It was established in 1950, and this company produces a variety of precast beams, columns, ఇవన్నీ యూజ్ చేసి చాలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. కమింగ్ టు అనదర్ కంపెనీ, స్ట్రైక్ సిప్రాక్స్ కన్సార్టియం. ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ పూణే. దిస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ప్రీకాస్ట్ hollow columns and beams, lightweight concrete slabs and blocks and wall panels with the Swedish know-how which have been extensively used in mass housing programs undertaken by them in different parts of country. హాలో కాలమ్స్, హాలో అంటే ఏంటి చెప్పండి ఎవరైనా, రెస్పాండ్ అవ్వండి. హలో, anyone is there or not? Are you listening? Hello students. హలో చెప్పండి మేడం. హాలో ఇన్సైడ్ అంటే ఎంటీగా ఉంటుంది. are you listening all of you? హాలో అంటే ఏంటి చెప్పండి. హాలో కాలమ్స్ అయినా హాలో బీమ్స్, హాలో అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. ఇన్సైడ్ ఎంటీగా ఉంటుంది మేడం. ఇన్సైడ్ ఎంటీగా ఉంటుంది. yes correct. హాలో కాలమ్స్ ని హాలో బీమ్స్ అండ్ లైట్ వెయిట్ కాంక్రీట్ స్లాబ్స్ యూజ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. అండ్ వాల్ ప్యానెల్స్. This company also developed anti-corrosion treatment. It is nothing but rust ki అంటే స్టీల్ కి రస్ట్ పడుతుంది, ఐరన్ ఆర్ స్టీల్ కి రస్ట్ ఉంటుంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ ని కూడా ఈ కంపెనీ డెవలప్ చేస్తుంది. Which has been very effective in preventing the occurrence of corrosion in mild steel reinforcement. MS is nothing but mild steel reinforcement in Shiprock precast concrete components used in coastal and highly polluted areas like Bombay. ఇది ఎక్కడ యూజ్ చేశారు అంటే ఈ కరోజన్ ట్రీట్మెంట్ అనేది బాంబేలో యూజ్ చేశారు ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి. కమింగ్ టు థర్డ్ కంపెనీ, లార్జ్ ప్యానల్ ప్రీఫాబ్రికేషన్. కంపెనీస్ అనేవి అండ్ ఇవన్నీ ఫ్యాక్టరీస్ లోనే ప్రీకాస్ట్ చేసేసి ట్రాన్స్పోర్ట్, జస్ట్ యూ హ్యావ్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ అసెంబుల్ ఇన్ అవర్ సైడ్. బట్ large panel prefabrication is not. ఇది ఆన్ సైట్ ప్రీఫాబ్రికేషన్ చేస్తారు ఇక్కడ. సైట్ లో ప్రీఫాబ్రికేట్ చేసి ప్రీకాస్ట్ చేసి అసెంబుల్ చేయాలి. దీనికి డిఫరెంట్ గమనించండి. డిఫరెన్స్ ఎక్కడ
This is an on-site prefabrication system employing precast concrete panels and hollow clay for external walls and precast concrete for external walls and precast furniture shells for roof. Funicular shells అంటే is nothing but మనం కొన్ని హౌసెస్ లో చూసింటాము థర్మాకోల్స్ తోటి అల్యూమినియం ప్లేసెస్ లో హారిజాంటల్ వర్టికల్ పెట్టి అల్యూమినియం ని మిడిల్ లో థర్మాకోల్ పెట్టుకుంటాము. అలాగా కొన్ని వుడెన్ ప్యానెల్స్ తోటి ఈ షెల్ ఒక షెల్ గా ప్రిపేర్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వుడెన్ ప్యానెల్స్ తోటి ఆ రూఫ్ అనేది మిడిల్ లో అలాగే హారిజాంటల్ అండ్ వర్టికల్ మెంబర్స్ తోటి యూజ్ చేస్తారు. దాన్ని ఫర్నిక్యులర్ షెల్ అంటారు. ఇక్కడ ఇది ఆన్ సైట్ ప్రీఫాబ్రికేషన్ సిస్టమ్ అయినా క్రేన్ తప్ప మనం ఇంకేమి ఎక్విప్మెంట్ యూజ్ చేయము. ప్రీఫాబ్రికేట్ చేసి by using a crane we have to assemble in that site. Where we want that component we have to transport the component by using the crane only. No other equipment we have to use except the crane inside. This technique of construction could be employed for construction of residential building up to 4 to 5 stories. 4 to 5 stories వరకు ఈ కన్స్ట్రక్షన్ ఈ టెక్నిక్ ని యూజ్ చేయొచ్చు మనము. All the structural members and cladding components were precast and were erected using a 50-ton traveling granny crane, especially fabricated for this purpose. It is nothing but 50-ton crane తోటి దీని ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసము ఈ 50-ton crane ని యూజ్ చేస్తాం మనము. దీనివల్ల సేవింగ్ ఉంటుంది అండ్ యూటిలైజేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అచీవ్డ్ ఇన్ మేజర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ as cement and steel, both of which are controlled items at the point of time. సిమెంట్ స్టీల్ అనేది చాలా సేవ్ చేసుకోవచ్చు అండ్ యూటిలైజేషన్ కూడా తక్కువ ఉంటుంది, మినిమం యూటిలైజేషన్ ఉంటుంది. Large panel precast system has also been adopted in a big way in construction of residential accommodation and office facilities for Sardar Dam. Sardar Dam, Sarovar Narmada Nigam Limited. In Gujarat lo use chesaru Sardar Dam ki ee construction system ni. Look at this 5.13 figure. By using the crane, the prefabricated wall panel system is assembling inside. Tunnel form system. టనల్ ఫార్మ్ సిస్టమ్ అనేది లార్సన్ అండ్ టర్బో LNT కంపెనీ వాళ్ళు యూజ్ చేశారు బెంగళూరులో. The reinforced concrete walls and floor truss are all cast in a continuous pour of the concrete using room size structural. Concrete walls and floor slabs. జనరల్ గా మన హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాల్స్ కన్స్ట్రక్ట్ చేసి అండ్ దానిపైన ఫ్లోర్ వేస్తాము అండ్ ఇవి అనేది సైమల్టేనియస్ గా జరగవు. బట్ బై యూజింగ్ దిస్ టనల్ ఫార్మ్ సిస్టమ్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్
pour the concrete simultaneously for slabs and walls. మనం ఫామ్ వర్క్ అనేది ఫ్రేమ్ వర్క్ అనేది మొత్తం వాల్ కి ఫ్రేమ్ కి అండ్ స్లాబ్ కి ఒకే డైమెన్షన్ ఒకటేసారి పెట్టి కాంక్రీట్ పోర్ చేయొచ్చు. సో దాన్నే మనం టనల్ ఫామ్ అంటాము. In a broader sense, it is an in situ construction system like traditional construction methodologies based on use of brick masonry for walls and RCC for suspended slabs, expected at site. ఇది జనరల్ మెథడ్. బట్ మనం జనరల్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, బ్రిక్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాము అండ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్ కన్స్ట్రక్ట్ చేస్తాము. దానిలాగే కానీ వాల్ అనేది కూడా రీఇన్ఫోర్స్డ్ అవుతుంది. ఇక్కడ ఈ సిస్టమ్ లో వాల్ కూడా రీఇన్ఫోర్స్డ్ అవుతుంది. ఇన్ దిస్ సిస్టమ్ RCC is the only material used for single operation, casting of structurally stable shell of walls and slabs for the houses. దీంట్లో బ్రిక్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయము ఈ సిస్టమ్ యూజ్ చేసి. ఓన్లీ RCC మెటీరియల్ తోనే ఈ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం మనం. మనకి తెలుసు కాంక్రీట్ అనేది ఏ షేప్ కాంక్రీట్ ని పోర్ చేయడానికి ఏ షేప్ ఫామ్ వర్క్ ఎనీ షేప్ ఫామ్ వర్క్ యూ హ్యావ్ టు యూజ్. ఫామ్ వర్క్ అనేది ఏ షేప్ లో అయినా మనం పెట్టుకొని మనం కాంక్రీట్ పోర్ చేయొచ్చు. The structure is cast in such a way that is totally monolithic and includes load bearing walls, cross walls and slab. Structure అనేది cast load bearing walls ki, cross walls ki, slabs ki and at a time cast చేయొచ్చు. Cast is nothing but concrete pour చేయడము, curing చేయడము, మొత్తం అదంతా కలిపి casting అంటారు. Components like facade, panels, balconies, sunshades, landing staircases, cupboards, kitchen platforms, all are prefabricated and integrated into the system. The remaining components అన్ని prefabricated గా precast elements ని యూజ్ చేసుకోవచ్చు ఈ రిమైనింగ్ కాంపోనెంట్స్ కోసం. Quick stripping and removal of forms are made possible by accelerated curing using hot air so as to facilitate casting of one or two flats in 1 day cycle. ఈ సిస్టమ్ కి యాక్సలరేటెడ్ క్యూరింగ్ మెథడ్ ని యూజ్ చేయొచ్చు. యాక్సలరేటెడ్ క్యూరింగ్ అంటే ఏం లేదు, ఫామ్ వర్క్ ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫామ్ వర్క్ అనేది 24 hours లో రిమూవ్ చేసి మనం ఎట్ ఏ టైమ్ 1 or 2 ఫ్లాట్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టూ రూమ్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. 2 రూమ్స్ కి మనం ఒకసారి పోర్ చేసి కాంక్రీట్ ని ఎట్ ఏ టైం మళ్ళీ వితిన్ 24 hours ఇంకొక 2-3 రూమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ క్యూరింగ్ మెథడ్ ని యాక్సలరేటెడ్ క్యూరింగ్ అంటారు. ఫామ్ వర్క్ ని చాలా 24 hours లో రిమూవ్ చేయొచ్చు. జనరల్ గా మనము 15 days పెడతాము. స్లాబ్ కి ఒక ఫామ్ వర్క్ కన్స్ట్రక్ట్ పెట్టాలంటే మినిమం 15 days పెడతాము. ఇప్పుడు అనేది నౌడేస్ 10 days లో రిమూవ్ చేస్తున్నారు. బట్ 15 days పెడితే మినిమం స్ట్రెంత్ ఒక 80% స్ట్రెంత్ అనేది ఉంటుంది దానికి. 15 days పెట్టి మనం వాటర్ క్యూరింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తే 80% స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా అప్టైన్ అయిపోతుంది దానికి ఆ స్లాబ్ కి. కానీ ఈ క్యూరింగ్ మెథడ్ యాక్సలరేటెడ్ క్యూరింగ్ మెథడ్ యూజ్ చేస్తే మనం 24 hours లో ఫామ్ వర్క్ ని రిమూవ్ చేయొచ్చు. Accessories like frames of doors and windows, electrical conduits, switchboards, junction boxes are fixed into forms along with reinforcement prior to concreting. మనం కాంక్రీట్ ని పెట్టి మనకి ఎక్కడైతే స్విచ్ బోర్డ్ అన్ని కావాలో అన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్నర్ వైరింగ్ అన్ని ప్లేస్ చేసుకోవచ్చు. After concrete attaining to required strength, the form can be collapsed, withdrawn from the house and then shifted to next casting. అది 24 hours లో దాని యొక్క స్ట్రెంత్ తీసుకుంది అంటే మనం ఫామ్ వర్క్ రిమూవ్ చేసి we have to move to next casting. And
టనల్ ఫామ్ సిస్టమ్ లో ప్లాస్టరింగ్ అనేది అసలు అవసరమే లేదు. ప్లాస్టరింగ్ ఈజ్ టోటల్లీ ఎలిమినేటెడ్ అండ్ కాంక్రీట్ వాల్స్ అండ్ స్లాబ్స్ ఆర్ పెయింటెడ్ డైరెక్ట్లీ. పెయింటింగ్ కూడా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు, వేసేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ ప్లాస్టరింగ్. The speed of construction with adoption of this system is claimed to be much faster, providing up to 125 square kilometer of construction per day from one set of formwork operated with one crane. ఈ సిస్టమ్ యూజ్ చేసుకుంటే మనం ఒక రోజుకి 125 స్క్వేర్ మీటర్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, ఓన్లీ వన్ క్రేన్ యూజ్ చేసి. And ఈ సిస్టమ్ యూజ్ చేసి 1500 dwelling units measuring 75 square kilometer each day for the employees of TISCO, Tata Iron, Jamshedpur లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వాళ్ళు దీన్ని యూజ్ చేసి dwelling units కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. Using this technology, blocks up to 20 stories have since been completed. ఈ టెక్నాలజీ యూజ్ చేసి 20 stories వరకు ఇప్పటి వరకు కన్స్ట్రక్ట్ చేశారు. కమింగ్ టు నెక్స్ట్ L&T ఫార్మ్ సిస్టమ్. ఇది కూడా గ్రూప్ L&T కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన సిస్టమ్. Like this tunnel form system, the walls and slabs in this system are reinforced concrete. అక్కడ కూడా వాల్స్ అండ్ స్లాబ్స్ మొత్తం reinforced concrete. It is also similar to the tunnel form system, but the difference is we have to pour the concrete for slabs and walls separately, not for simultaneously. But in tunnel form system, we have to pour the concrete for slabs and walls simultaneously at one time only. Here it is not possible to pour the concrete. In the first stage, slabs in this system, walls are cast using large panel formwork in first stage. First మనం కాంక్రీట్ పోర్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ లో మనకి స్లాబ్స్ కి కాంక్రీట్ పోర్ చేయాలి. Since the walls and slabs are cast in two separate stages, accelerated curing is avoided in this system of construction. ఈ సిస్టమ్ లో యాక్సలరేటెడ్ క్యూరింగ్ సెట్ కాదు, ఎందుకంటే మనము టూ స్టేజెస్ లో వాల్స్ కి అండ్ స్లాబ్స్ కి కాంక్రీట్ అనేది పోర్ చేశాం కాబట్టి. దీనికి కూడా యాక్సెసరీస్ అన్ని అప్లై చేసుకోవచ్చు. యాక్సెసరీస్ లైక్ ఫ్రేమ్స్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్ ఫిక్స్డ్ టు formwork prior to concreting and provisions are made for door and window openings or at the predetermined positions in the formwork. మనం formwork లోనే ప్లేస్ చేసేటప్పుడే ఈ విండో ఓపెనింగ్స్, డోర్ ఓపెనింగ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. The above technique has been adopted in the construction of 240 community plants for the Sri Satya Sai Central Trust at Puttaparthi. పుట్టపర్తిలోనే ఈ టెక్నిక్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. The plants measuring 42 square kilometer each were built in record time of 180 days using the L&T form system. 42 square kilometer యొక్క గల ఫ్లాట్స్ ని మనం 180 days లో కంప్లీట్ చేసింది ఈ సిస్టమ్ యూజ్ చేసి. Concrete hollow blocks for walling and roofing. ఇందాక కూడా ఎవరో చెప్పారు, హాలో బ్లాక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మిడిల్ లో ఎంటీగా ఉంటుంది. కాంక్రీట్ అనేది జస్ట్ సరౌండింగ్స్ లో పోర్ చేసి ఆ బ్లాక్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ బ్లాక్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే సూటబుల్ అవుతుంది అంటే సదరన్ స్టేట్స్ ఆఫ్ కంట్రీ where soil of requisite grade is not available for the manufacture of good quality bricks. ఎక్కడైతే బ్రిక్స్ అనేవి
అవైలబిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కుదరదో అక్కడ యూజ్ చేస్తారు ఈ హాలో కాంక్రీట్ సిస్టమ్ అనేది, కాంక్రీట్ హాలో బ్లాక్స్ అనేది. మన ఇండియాలో ఈ కాంక్రీట్ హాలో బ్లాక్స్ అనేది మద్రాస్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారు 1940s లోనే. యుఎస్ అండ్ కెనడాలో 80% ఆఫ్ ఫాలింగ్ 80% కన్స్ట్రక్షన్స్ అనేవి ఈ సిస్టమ్ యూజ్ చేసుకునే జరుగుతోంది ప్రెసెంట్. కరెంట్లీ డన్ యూజింగ్ కాంక్రీట్ masonry blocks and manufacture of concrete masonry units is an established business in these countries. యుఎస్ఏ కెనడాలో ఇది ఒక బిజినెస్ లాగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యూరోప్ లో కూడా అట్లాగే ఉంది ప్రెసెంట్. Concrete masonry unit is modular concrete product. The reasons for its popularity in Western countries and its various advantages. Durability కూడా ఎక్కువ ఉంటుంది. Strength, structural stability, stable గా కూడా ఉంటుంది. It becomes a fire resistant. ఇవన్నీ ఈ అడ్వాంటేజెస్ వల్ల ఈ కంట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ కాంక్రీట్ హాలో బ్లాక్స్ అనేది వాల్ కి అండ్ రూఫింగ్ కి. Look at this figure. These are all precast blocks. See, in the middle it is completely empty, so it becomes a hollow. The Ziploc system of prefabrication promoted by CVG Steel, CVG Shelter Madras. Madras lo main ga construct chestadu. Utilizes precast concrete hollow blocks of 600 by 200 by 150 mm తోటి వాలింగ్ కి యూజ్ చేశారు. అండ్ ప్రీకాస్ట్ హౌసీ టైప్ హాలో బ్లాక్ అనేది 530 by 250 and by 140 mm తోటి పిల్లర్ మెటీరియల్ ఫర్ రూఫింగ్. ఈ బ్లాక్ హార్దీ టైప్ బ్లాక్ అనేది రూఫింగ్ కి పిల్లర్ గా యూజ్ చేశారు. విత్ పార్షియల్లీ ప్రీకాస్ట్ జాయింట్స్ ఫర్ ఫ్లోర్ అండ్ రూఫ్ స్లాబ్స్. అండర్ ది సిస్టమ్ ఆఫ్ ఫౌండేషన్ ఇస్ నాట్ ప్రీఫాబ్రికేటెడ్. ఫౌండేషన్ అనేది ఎప్పటికీ ఏ సిస్టమ్ లో అయినా ఫౌండేషన్ అనేది ప్రీఫాబ్రికేట్ గా ఉండదు. ఖచ్చితంగా ఆన్ సైట్ లో మనం మాన్యువల్ గా చేసిన ట్రెడిషనల్ మెథడ్ తో చేయాల్సిందే ఫౌండేషన్ అనేది ఏ సిస్టమ్ అయినా కానీ. The Ziploc system using 150 mm blocks as load bearing walls could be used for construction of houses up to 3 stories. ఈ సిస్టమ్ యూజ్ చేసుకొని 3 stories హౌసెస్ ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు 150 mm blocks తోటి. It has already been successfully tried out in construction of several 2-story houses in Madras. Madras, Chennai లో మనకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు 2-story హౌసెస్ ని. ప్లాస్టరింగ్ అవసరం లేదు దీనికి కూడా. ఫామ్ వర్క్ అవసరం లేదు. ఫామ్ వర్క్ ఆల్సో ఎలిమినేటెడ్. For this Ziploc roofing is supported by partially precast joists and by utilizing precast lintels and sunshades. ఈ సిస్టమ్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే డ్యూరబిలిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది అండ్ ప్లాస్టరింగ్ ఫామ్ వర్క్ ఇవన్నీ ఏం అవసరం లేకుండా కంప్లీట్ అయిపోతుంది.